హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, బాలకృష్ణ అండ్ తమన్ రిలేషన్షిప్ గురించి చాలా వైరల్ వీడియోస్ వస్తున్నాయి. సో దాని గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. బాలకృష్ణ గారు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు తమన్కి, పాష్ కార్ అని చెప్పేసి విన్నాం. దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 1.5 crore అలా ఉంటుంది అని చెప్పేసి. సో తమన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకున్నారని చెప్పేసి నందమూరి టైటిల్ నందమూరి బాలకృష్ణ తమన్ అని చెప్పి నేమ్ కూడా ఇచ్చారు అని చెప్పేసి వింటూ ఉన్నాము. సో దీని గురించి ఏమంటారు సార్? అది సబబే, ఆయనకి నందమూరి తమన్ అని ఆయన ట్రోల్ చేస్తా ఉన్నారు. తమన్ ఇంటి పేరు నందమూరిగా మారిపోయింది అంటున్నారు. అది సబబే. అంటే సబబే ఎందుకంటానంటే వరుసగా 4 పెద్ద హిట్లు ఇచ్చాడండి. అఖండ సినిమా, వీరసింహారెడ్డి, తర్వాత భగవంత్ కేసరి, ఇప్పుడు ఢాకు మహారాజ్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అద్భుతమైన మ్యూజిక్ అన్నారా, లేకపోతే అందులో ఆ మూవీస్ లో ఎలా అయితే ఫైట్స్ ఇవన్నీ ఉంటాయో దానికి తగ్గట్టు ఆ బీజిఎంస్ కానీ సౌండ్స్ అంటే అసలు తమన్కి ఇండస్ట్రీలో ఒక పెద్ద పేరు ఏంటంటే ఎవరు వాడనని ఇన్స్ట్రుమెంట్స్ తమన్ వాడతాడని. ఇతర దేశాల నుంచి కూడా ఇన్స్ట్రుమెంట్స్ తెప్పిస్తాడు. సో ఈ ప్లే అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని ఇతర దేశాల నుంచి హైర్ చేసుకుంటాడు. సో అత్యంత ఎక్కువ ఎక్విప్మెంట్స్ వాడుతుంటాడు తమన్. అందుకోసమే ఆయన బీజిఎమ్స్ ఒక లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఉంటాయి అనమాట. అంత బీజిఎం ఇస్తాడు. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారికి అది బాగా సూట్ అయింది. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాల్లో ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణ గారి ఎంట్రీ కానీ, ఫైట్స్ కానీ, ఇవన్నీ ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ ఇవన్నీ కూడా ఆయనకి ఒక ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి బాలకృష్ణ గారికి. ఇప్పుడు ఎవరైనా కానీ బాలకృష్ణ గారి సినిమా తీయాలంటే మీరు చూడండి, రొడ్డకొట్టుడు వ్యవహారం అయిపోయింది. అంటే ఇందులో నెగిటివ్ చెప్పట్లా, నేను పాజిటివ్ చెప్తున్నా. బాలకృష్ణ చూస్తాం, బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్లో ఒకటి ఉంటుంది. బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్లో ఆయన తోపు తురుమై ఉంటాడు. సో ఇప్పుడు మామూలుగా బతుకుతుంటాడు. ఆయన అసలు ఏంట్రా అని చూపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే ఫార్ములా మీరు చూడండి. లేకపోతే ఇద్దరు బాలకృష్ణలు ఉంటారు. సో ఈ ఫార్ములాతోనే బాలకృష్ణ సినిమాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అవి రెండు, ఒక బాలకృష్ణకి ఇద్దరు బాలకృష్ణకి ఒక బాలకృష్ణకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ హై లెవెల్లో తీసుకుపోతాడు. అఖండాలో ఎస్పెషల్లీ అఖండాలో ఇచ్చిన బీజిఎం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు. మైండ్ బ్లోయింగ్ కాదు సార్, మైండ్ బ్లాస్టింగ్ అని అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో చాలా మీమ్స్ వచ్చాయి, చాలా ట్రోల్ చేశారు. సినిమా డైలాగ్స్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ఎక్కువగా ఉంది. తమన్ నువ్వు చేసేదే కాపీ కొట్టే వ్యవహారం, మళ్ళీ తర్వాత ఇంత ఎందుకు అవసరమా అని చెప్పేసి ఇట్లా చెవుల నుంచి రక్తాలు వచ్చేలాగా ఇలాంటివి చాలా పెట్టారు. కానీ అంటే విమర్శకులు ఎన్ని చేసినా కానీ డెఫినెట్ గా సినిమాకి ఆ మ్యూజిక్ చాలా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. అఖండాలో మ్యూజిక్ సగం పాత్ర పోషించింది అని చెప్పాలి. సో అఖండ మ్యూజిక్స్ కానీ, సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ తర్వాత వీరసింహారెడ్డి కానీ, ఆ తర్వాత భగవంత్ కేసరి కానీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఢాకు మహారాజ్, ఆ ఎలివేషన్స్ అండి. ఎలివేషన్స్ కి ఆ మ్యూజిక్, ఆ బీజిఎంస్ బాగా ఊపిరిచ్చాయని చెప్పాలి. ఎస్పెషల్ బాలకృష్ణ నుంచి అవే ఊహిస్తారు, అవే ఆశిస్తుంటారు. అంతకు మించి ఎక్కువ ఆశించరు బాలకృష్ణ నుంచి. 4 ఎలివేషన్ సీన్స్ అవి ఉంటే చాలా అనిపిస్తుంది అనమాట. మినిమం గ్యారంటీకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగా బాలకృష్ణ గారిని ఎలివేట్ చేయటంలో తమన్ పాత్ర ఒక రేంజ్ అని చెప్పాలి. అందుకోసం డైరెక్టర్ ఎవరైనా, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం తమనే. సో తమను మనసు పెట్టి చేస్తున్నాడా సినిమాలకి అని. తమను మనసు పెట్టి చేయలేదనుకోండి ఎలా ఉంటుంది, గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. గేమ్ చేంజర్ ఎంత సంకనాకి ఇచ్చాడు తమను. అంటే మీరు ఇక్కడ ఇంకో వర్షన్ కూడా చెప్పారు సార్. నేను ఇప్పుడు మీరు అన్న పదం నేను వాడలేను, కానీ మీరు అన్నారు ఇందులో శంకర్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి తమన్ సాంగ్ సరిగ్గా చేయలేదు అని అనేసి, మ్యూజిక్ అని మనం అలా అనుకోవాలి. కానీ తమన్ అనే వ్యక్తి తన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదు అనిపించింది గేమ్ చేంజర్ కి. ఒక్క పాట మీరు ఇవాళ కూడా మనం పాడుకునే పాట ఒక్కటి ఉందా చెప్పండి? లేవు. ఆ ఉన్న ఒక్క పాట ఒకటి ఉంటే ఆ ఒక్క పాటను కూడా మొదటి వారంలో పెట్టలేదు వాళ్ళు. సో తమను ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్కి అన్యాయం చేశాడు. కానీ అదే సమయంలో నందమూరి బాలకృష్ణ గారికి న్యాయం కంటే ఎక్కువ ఎంత ఏదైనా ఉంటే అంతకు మించి చేశాడని చెప్పాలి మనం. సో కాబట్టి ఆ ప్రేమ అనురాగంతో ఆయన 2 కోట్ల రూపాయలు విలువైన కారు ఇచ్చాడు. అవే కాదు, బాలకృష్ణ గారు నిర్వహించే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన ట్రస్ట్కి విరాళాలు సేకరించే కార్యక్రమం ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా తమనే ఒక మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సో ఇలాగా ఆ ఫ్యామిలీతో మమేకమై తమను కేవలం సినిమాలే కాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో కూడా తమను పాలు పంచుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే తమను కూడా ఒక ఎమోషనల్ అయ్యాడు.
సినిమా ఫంక్షన్లో సక్సెస్ మీట్లో ఒక ఎమోషనల్ అయ్యాడు. ఒక తండ్రిలాగా నాకు దీవిస్తాడు నన్ను, ఎప్పుడు చూసినా నాకు ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు బాలకృష్ణ గారు అని తను కూడా ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉందని మనం భావించాలి. ఆ బాండింగ్ ఎంత అంటే కేవలం తమన్ నుంచి మాత్రమే కాదు, అది తిరిగి ఇచ్చేలాగా బాలకృష్ణ నుంచి కూడా బాండింగ్ ఉంది అని మనం ఇవాళ చూస్తున్నాం. తమను తన మ్యూజిక్స్ ద్వారా తన శక్తికి మించి మ్యూజిక్స్ ఇచ్చి ఏ రకంగా అయితే హెల్ప్ చేశాడు తన సినిమాలకు, దానికి కృతజ్ఞతగా ప్రేమతో ఒక కానుక ఇవాళ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ విషయంలో బాధేస్తుంది ఏంటంటే, నువ్వు బాలకృష్ణ గారికి అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వండి పర్లేదు, కానీ ఇలా మరి గేమ్ చేంజర్ సినిమాలు లాంటి వాటిని కాల్ చేయొద్దు కదా తమన్ గారు అని ట్రోల్స్ అవుతా ఉన్నాయి చాలా చోట్ల. నిజంగా తమన్ ఒక మైనస్ అని చెప్పాలి గేమ్ చేంజర్కి. బాలకృష్ణ సినిమాలకి ఎంత ప్లస్ అయ్యాడో గేమ్ చేంజర్ సినిమాకి అంత మైనస్ కూడా తమన్ అని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా బాలకృష్ణ గారు సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ గారి వ్యక్తిత్వం వికసిస్తోంది అని చెప్పాలి మనం. ఎలా అంటే బాలకృష్ణ గారిని మనం అన్స్టాపబుల్ ముందుకు చూసిన బాలకృష్ణ వేరు, అన్స్టాపబుల్ తర్వాత చూస్తున్న బాలకృష్ణ వేరు. అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణలోని ఒక హ్యూమన్ యాంగిల్ కనబడతా ఉంది. ఇవాళ చాలా మందితో ఆయన స్నేహ సంబంధాలు, ఆ సౌరభాలు కనబడతా ఉన్నాయి, వికసిస్తూ ఉన్నాయి. సో అప్కమింగ్ హీరోలతో ఆయన ఉండే వ్యవహార శైలి, ఫ్రెండ్లీగా ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత బాలకృష్ణ దబిడిదిబిడే కాదు, కాస్త హృదయంతో కూడా ఇవాళ ఉన్నాడేమో అనిపిస్తుంది అనమాట. సో ఆ విషయంలో బాలకృష్ణ గారిని మనం కూడా అభినందించాలి. డెఫినెట్గా బాలకృష్ణలో కొంత మార్పు అయితే కనపడుతుంది అని మనకంటే వయసు రీత్యా కొంత ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకా పోగొట్టుకోలేదు, నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అని ఇలాంటి కూడా తొలగించుకుంటే, ఇలాంటి మాటలు కూడా మాట్లాడకపోతే కొంచెం బాలకృష్ణ గారికి ఇంకొంచెం ఆయన శోభనిస్తుంది ఆయన వ్యవహార శైలికి. సో ఇంకా అవి కొన్ని చోట్ల అవి ఇంకా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని డైలాగులు పడతానే ఉన్నాయి. మేము అనేవాళ్ళం వేరు, అందరికంటే మేము భిన్నాం. ఈ డైలాగులు ఎప్పుడైతే అంటాడో బాలకృష్ణ గారు అసలు మీరు అంటే మానవ జాతి కాదా అని కూడా ట్రోల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ అయ్యారు. అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు తీరు చూస్తే చాలా ఆకట్టుకునేలాగా ఉందని చెప్పాలి. బాలయ్య మంచి మనసు ఉంది, బాలయ్యకి కోపమే కాదు మనసు కూడా ఉంది అని నిరూపించుకుంటున్నారు. ఇవాళ తమనికి ఆ రకంగా ఇవ్వటం అనేది సబబు సముచితం కూడా. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. డెఫినెట్గా బాలకృష్ణ గారికి చేసిన సహాయానికి అంటే ఆ మ్యూజిక్ ద్వారా, మ్యూజిక్ అందరూ చేస్తారు కానీ మనసు పెట్టి ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడేమో బాలకృష్ణ గారికి మాత్రం అని అనిపిస్తుంది. దానికి కృతజ్ఞతగా ఆయన ఇవ్వడం అనేది అది సముచితం, సమంజసమే. అండ్ ఇక్కడ ఒకటి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను, తమన్ మీద ఎప్పుడు కూడా కాపీ చేస్తాడు, ఎక్కడి నుంచో ట్యూన్స్ తెస్తాడు అన్న పేరు ఉంది కదా. అది రీసెంట్ టైమ్స్ లో చిరంజీవి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది కదా. తమన్ కొంచెం గేమ్ చేంజర్ లోనే ఏదో ఈవెంట్ లో తమన్ తన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చిరంజీవి గారు ట్వీట్ చేశారు కదా, అప్రిషియేట్ చేస్తూ. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇలా గిఫ్ట్ ఇవ్వడంతో జనాల్లో కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది తమన్ పైన. అదర్వైజ్ కంప్లీట్ గా నెగటివ్ లోనే ఉంటారనమాట. ఇంతకుముందు కొన్ని కాపీ అనేసి ఆయన మీద ముద్ర ఉన్న మాట వాస్తవం, అది ఆయన దాకా వెళ్ళింది కదా. ఆయన కూడా కాపీ అనద్దండి, దాన్ని ఇన్స్పిరేషన్ అనుకోవాలి, దాన్ని కాపీ అని అనకూడదండి అంటారు. సో ఆయన మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంత మార్చుకున్నట్టే కనపడుతుంది. ఆయన సొంతంగా ఎక్కువగా క్రియేటివ్ గానే ఉంటున్నాయి అనుకుంటున్నారు. తమన్ అభిమానులు మీ మీద కోపడతారండి? లేదండి, తమన్ గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు కాబట్టి మనం ఇలా. సో అది సో డెఫినెట్ గా ఆ రోజు ఉన్న మాట వాస్తవం, కాపీ అనేసి. ఇక్కడ 2 వర్గాలుగా మనం చూడొచ్చండి. మెగా ఫ్యామిలీకి ప్రాణం పెట్టి మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నందమూరి కుటుంబానికి ప్రాణం పెట్టి చేసే డైరెక్టర్ తమన్. తమన్ అంటే నందమూరి తమనే, దేవిశ్రీ ప్రసాద్ అంటే మెగా దేవిశ్రీ ప్రసాద్. ఇది ఒక స్పష్టంగా ఒక 2 వర్గాలుగా కనపడుతుంది ఇక్కడ. దేవిశ్రీ ప్రసాద్ ఏమో ఎక్కువగా చూడండి పుష్పకి ఎట్లా ఇచ్చాడు మ్యూజిక్. ఈవెన్ దో అంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనేది పక్కన పెడితే, మెగా ఫ్యామిలీ కిందనే మొన్నటి వరకు అల్లు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ గొడుగు కిందనే ఉంది కదా. ఇవాళ వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలనుకున్నా కానీ అదే గొడుగున ఉన్నది, అదే ఛత్రం కింద ఉంది. సో ఆ రకంగా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ ఎక్కువ బ్యూటిఫుల్ మ్యూజిక్స్ ఇచ్చాడు. చిరంజీవి గారికి కానీ, రామ్ చరణ్ గారు, రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎట్లాంటి పాటలు ఇచ్చాడు చూడండి. ఇవాళ పుష్పకి ఎట్లాంటి పాటలు ఇచ్చాడు. డెఫినెట్గా ఒక సందర్భంలో చిరంజీవి గారు ఇట్లానే చాలా విలువైన వాచ్, స్టేజ్ మీద నుంచి వాచ్ తీసి ఫస్ట్ మెగా దేవిశ్రీ ప్రసాద్కి వాచ్ గిఫ్ట్కి ఇచ్చాడు. ఎప్పుడో చెప్పుకుంటుంటాడు దేవిశ్రీ ప్రసాద్.
నాకు చిరంజీవి గారు వాచ్ బహుమతిగా ఇచ్చాడని చెప్పి, చాలా కాస్ట్లీ వాచ్ అది కూడా. సో ఆ రకంగా చిరంజీవి గారు దేవిశ్రీ ప్రసాద్కి గిఫ్ట్ ఇచ్చాడు అప్పట్లో, ఇవాళ తమన్కి బాలకృష్ణ గిఫ్ట్ ఇచ్చాడు. రైట్. కానీ లాస్ట్ లో నేను ఒకటి చెప్పాలి, ఇందాక తమన్ గురించి నేను చెప్పినవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి తప్ప నా ఓన్గా చెప్పింది కాదు. బికాస్ మీకు కూడా తెలుసు నేను అసలు సినిమాలే చూడు. రైట్. సో మళ్ళీ నన్ను కమెంట్ చేస్తాను. ప్రేక్షకులు అర్థం